అందరికీ శుభోదయం. బాగున్నారా? నాకు వీలు దొరకడం లేదు ఈ మధ్య. మా అమ్మగారికి కొంచెం అస్వస్థతతో, అందుకనే రెగ్యులర్గా చేయలేకపోతున్నాను. అయినా నాకు సాధ్యమైనంత టైం ఉన్నప్పుడు తప్పకుండా మీకు మంచి మంచి ఆణిముత్యాలను అందించాలనే తపన నాకుంది. నేను భాగవతాలు చదువుతూ ఉంటాను, పురాణాలు చదువుతూ ఉంటాను. అయితే దేవి భాగవతం చదివినప్పుడు కొన్ని జాలువారిన ఆణిముత్యాలని ఏరుకున్నాను నేను. అవి మీకు అందించడం కోసం నేను ఈ ప్రయత్నం చేస్తున్నాను. అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్టే. మీకు అందరికీ ఒక చిన్న మనవి ఏంటంటే, భాగవతం చదవడం, ఏ భాగవతమైనా భాగవతం చదివితే ఏమవుతుంది అని చెప్పేసి లోగడ సుందర చైతన్య గారు ఒకసారి చెప్పారు. భాగవతం చదివితే ఏమవుతామండి? భాగవతం, అవును భాగవతం, ఏ భాగవతం, అది శ్రీకృష్ణ శ్రీమద్ భాగవతమైనా, శ్రీకృష్ణ భాగవతమైనా, దేవి భాగవతమైనా, ఏదైనా మనకి కావాల్సింది ఏంటంటే అందులోని సారాన్ని జూరాలి. అందులో వాళ్ళు నివిడీకృతమైన సత్యాన్ని, అర్థాలని, మనకి ఎంతో ఉపయోగకరంగా ఉన్న వాటిని సరళమైన భాషలో, తెలుగులో ఆ భావజాలాన్ని వ్యక్తీకరించడంలో కృతకృత్యులయ్యారు. అందువలన అలాంటి ఆణిముత్యాలని ఏరుకోవడం, అందులో మనకి జీవిత సత్యాలని తెలుసుకోవడం ఎంతైనా అవసరం. అందుకనే నేను ఏరుకున్న ఆణిముత్యాలని మీకు అందరికీ అందించాలనే తపనతో ఈ దేవి భాగవతం ఆణిముత్యాలని చేస్తున్నాను. చూడండి, వినండి, విని తరించండి. ఆణిముత్యాలు, దేవి భాగవతం. ఈ సంసార సముద్రంలో పడి బందీలవ్వడానికి, బంధ విముక్తులై ముక్తిని పొందడానికి కారణం ఆ జగదంబికేనే. ఆ తల్లి దయ ఉంటేనే అన్నీ అవుతాయి, లేకపోతే ఏమీ కాదు. ఇది వాస్తవం, సత్యం పునఃసత్యం. పూర్వజన్మ కృతం పాపం వ్యాధి రూపేణ పీడితే. అందుకని మనం ఈ జన్మలో జంతువునాం నరజన్మ దుర్లభం, తెలిసి ఏ పాపం చేయకూడదు. మనం తెలియక చేసే వాటిని క్షమించమని భగవంతుని కోరుకోవాలి. చెడ్డ కుమారుడి వలన వంశం, చెడ్డ భార్య వలన జీవితం, చెడ్డ భోజనం వలన రోజు, చెడ్డ మిత్రుడి వలన సుఖము నశిస్తాయని అంటారు పెద్దలు. ఆ మహాదేవి యందు భక్తి కలగడమే శుభ సూచన. భక్తి కలిగితే ఆమె అనుగ్రహం లభించినట్లే. ఆమెనే దరిచేర్చుకుంటుందండి. దీని యొక్క ఉదాహరణ నేను వాస్తవము నా జీవితంలో జరిగింది, మళ్ళొక వీడియోలో చెప్తాను. ఆ అమ్మ దయ నా పైన అలా కలిగింది, అనూహ్యంగా, అలౌకికంగా, లలితా సహస్రనామం పుస్తకం ద్వారా. అది 90s జరిగింది. ఒక శంకర్రావు అనే ఒక శంకరుడు పెద్ద ఆయన నాకు అందించే, రామకృష్ణ ఇది చదువుకో అన్నాడు. నాకు అప్పుడు కొంచెం గడ్డు కాలంలా ఉండింది. నాకేంటో తెలియదు, లలితా సహస్రం అంటే ఏంటో కూడా తెలియదు. అటువంటి కండిషన్స్లో అది దొరికింది. ఆ తర్వాత అమ్మ ఒడిలో కూర్చోవడం అనే ఒక అలవాటు ఏర్పడింది. ఇంకా అమ్మ ఒడిని నేను వీడి ఉండను, ఇహంలో అయినా పరంలో అయినా. అమ్మే కూర్చోబెట్టుకుంటుంది ఆనందంగా. ఆ మహాదేవి యందు భక్తి కలగడమే శుభసూచన. భక్తి కలిగితే ఆమె అనుగ్రహం లభించినట్లే. ముక్తిని పొందడానికి అవకాశాన్ని కలిగించే ఉత్తమ జ్ఞానేంద్రియాలు చెవులు. అవి ఉండి పురాణాలు వినలేకపోయేవాళ్ళు నిజంగా దైవం చేత మోసగింపబడుతున్న వాళ్ళే. ఈ ప్రపంచం అంతా సత్వ రజస్తమో గుణాలతో కూడిన చక్రం. దీనిలో పడి తిరిగే వారికి, మానవులకు ముక్తి ఉండదు. మనం తామసిక ప్రవృత్తి ఉన్న వాడిని చూసి రాజసిక ప్రవృత్తితో వాడైతే అంత చండాలంగా ఉన్నాడంట. రాజసిక ప్రవృత్తిని చూసేసి, తామసిక ప్రవృత్తిని చూసేసి, సాత్విక ప్రవృత్తి ఉన్నవాడు నేను ఎంత సత్యసుందరుండండి అంటాడు. ఈ మూడు కాదు. ఈ మూడిటి ఆవలో ఉన్న గుణమే నిర్గుణమే మన గుణం. అంటే ఏంటి? సత్వరజస్తమో గుణాల
అతీతంగా ఉన్న గుణమే మనల్ని నిలబెడుతుంది. మిగతా అంతా ఈ బ్లెండే. ఒక్కొక్కరు ఒక్కోసారి సత్వంగా ఉంటారు, రాజసికంగా ఉంటారు, తామసికంగా ఉంటారు. అవి చాలా డీప్గా ఉంటాయి. మళ్ళీ ఇంకో వీడియోలో చెప్తాను. పురాణం అంటే ఏంటి? చాలామందికి పురాణం ఏంటండి అంటారు కదా. పురాణానికి ప్రధాన లక్షణాలు 5 ఉంటాయి. అవి సర్గ, ప్రసర్గ, వంశం, మన్వంతరాలు, వంశానుచరితం, ఇవన్నీ ఉంటాయి. నిర్గుణ అయిన లోకమాత ఈ ప్రపంచాన్ని సృష్టించడం కోసం 3 గుణాలతో సాత్వికంగా సరస్వతి, రాజసికంగా లక్ష్మిగా, తామసికంగా కాళికగా 3 రూపాలను ధరించడమే సర్గ అని అంటారు. శుకుడు ఎలా పుట్టాడండి తెలుసా మీకు ఎవరికైనా? శుకుడు యాగాగ్నిని వధించే కొయ్య పాత్ర యందు జన్మించాడు. ఇకపోతే నిద్రాభంగం, కథాభంగం, దాంపత్యం విడదీయడం, తల్లి బిడ్డలను వేరు చేయడం అనేవి బ్రహ్మహత్యతో సమానం. శుభమైన అశుభమైన కాలమే తెచ్చిపెడుతుంది. ఎంతటి వాళ్ళనైనా దాన్ని అనుభవించేలా చేస్తుంది. దాన్ని అనుభవించి తీరాల్సిందే ఎవరైనా. దైవ ఘటనను తప్పించుకొని బయటపడడం ఎవరికీ వీలు కాదు. అది నిజమే కదండి. మీరు ఇప్పుడు పొలిటికల్ సినరీలో కూడా చూస్తున్నారు. మనం అమ్మ దైవం ఉంటే, ఇప్పుడు రాజులు కూడా కావాలన్నా కానీ అది విష్ణు స్వరూపం అండి. సింహాసనం అనేది అందరికీ రాదు. ఆ విష్ణు అనుగ్రహం ఉంటేనే అన్నాళ్ళు వాళ్ళకి ఆ యోగం ఉంటేనే ఆ రాజయోగం ఉంటారు. శరీరం ఉన్నంత వరకు సుఖదుఖాలు అనేవి తప్పవు. కారణం లేనిదే ఈ ప్రపంచంలో ఏది జరగదు. అందుకని నేను నారాయణ వజ్రకవచం దానిలో 2 లైన్స్ని మననం చేసుకోమని చెప్తాను. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను మీకు అందరికీ. నారాయణం పరబ్రహ్మ సర్వకారణ కారకం. అన్ని కారణాలకు కారకుడు అతడే. కానీ మనం మన వ్యామోహంలో పడిపోయేసి, ప్రాపంచిక వ్యామోహంలో నాకు ఇలా అయింది, నాకు అలా అయింది అని చెప్పేసి అనుకుంటుంటాం. కారణం లేనిదే ఈ ప్రపంచంలో ఏది జరగదు. కాజ్ అండ్ ఎఫెక్ట్ అంటారు కదా. ఏ పని అయినా నేనే చేస్తున్నాను అనే ఆలోచనని తొలగించుకోవాలండి. కోపాన్ని అరికట్టుకోవాలి, నోరును అదుపులో పెట్టుకోవాలి. శ్రవణం అనేది 3 రకాలండి. మనకి జ్ఞానేంద్రియాలు ఇచ్చారు. శ్రవణం నుంచే మొత్తం మనకి ఈ పురాణాలు, ఇతిహాసాలు అన్నీ వాళ్ళు మనకు ఆర్ష సంప్రదాయంలో విని నేర్చుకున్నవి. మనం కూడా అందుకని వింటూ ఉంటాం. సోకాళ్ళు ఇప్పుడున్న సమకాలీనంలో చాగంటి గారు అనుకోండి, సామవేదం గారు అనుకోండి, అంతకుముందు అప్పుడు సుందర చైతన్య గారు, విద్యాప్రకాశానంద గారు ఇత్యాది మహనీయులు ఎంతో వాళ్ళ స్థాయిలో వాళ్ళు మనకు అందించారు. శ్రవణం అనేది 3 రకాలు. 1 సాత్వికం, 2 రాజసికం, 3 తామసికం. ఈ ప్రపంచమంతా ఈ 3 గుణాల్లోనే నిబిడీకృతమై ఉందండి. ఇందులో ఏంటో తెలుసుకుందాం. అవి కూడా క్లుప్తంగా చెప్పాను నేను. వేదశాస్త్రాలు వినడం సాత్వికం. స్త్రీ పురుష సంబంధాలు లౌకికంగా రాజసికం. యుద్ధ వార్తలు, ఇతర దోషాలు వినడం తామసికం. ఇకపోతే సాత్విక శ్రవణాన్ని మళ్ళీ కొంచెం అనలైజ్ చేస్తే, సాత్విక శ్రవణం మోక్షాన్ని ప్రసాదించే విషయాలు ఉత్తమం, అందులో కూడా. రెండవది స్వర్గాన్ని ఇచ్చే విషయాలు మధ్యమం. మూడవది భోగఫలాలను ప్రసాదించే విషయాలు అధమం. రాజసికంలో కూడా అలాగే 3 విధాలు. రాజసిక శ్రవణం భార్యాభర్తల గురించి వినడం ఉత్తమం. వేశ్యా వృత్తాంతాలు వినడం మధ్యమం. అక్రమ సంబంధాలు వినడం అధమం. తామసిక శ్రవణం ఇందులో కూడా 3 రకాలు. ధర్మస్థాపన కోసం చేసేవి వినడం, యుద్ధాలు అవి లైక్ కురుక్షేత్ర సంగ్రామం ఉత్తమం, రామరావణ యుద్ధం. కౌరవ పాండవ ద్వేషం వినడం మధ్యమం. ద్వేషం వినడం, మాట యుద్ధం. కారణం లేని కలహాలను, వివాదాలను వినడం అధమం. గాసిపింగ్ అంటారు చూడండి, వాడి మీద వీడు, వీడి మీద వాడు అనుకో. ప్రపంచం అట్లాగే
అధోగతికిపోతుంది. బ్రహ్మ నుండి స్తంభం వరకు ఈ బ్రహ్మాండమంతా వ్యాపించి ఉంది శక్తి. ఆ శక్తి అమ్మవారు, ఆ అమ్మ తల్లి. శక్తి లేకపోతే ఏదీ లేదు, ఉండదు. ఈ శక్తిలో కూడా మనకు సాత్విక, రాజసిక, తామసిక ప్రవృత్తుల్లో ఉంటుంది. శత్రువులను జయించడంలోనూ, భోజనంలోనూ, గమనంలోనూ సర్వే సర్వత్రా ప్రతిదాని యందు నిండి ఉన్నది ఆ శక్తి స్వరూపిణి. శక్తి రెండు ఉదాహరణ: సగుణ శక్తి, నిర్గుణ శక్తి. కోరికలు కలవారు సగుణ శక్తిని, లేనివారు నిర్గుణ శక్తిని ఆరాధిస్తారు. ఎప్పుడైతే మన ప్రయత్నం విఫలం అవుతున్నదో అప్పుడైనా మనల్ని మించినదేదో ఉందని గ్రహించాలి. అంటే దైవాజ్ఞ ఏదో ఉంది, దైవ సంకల్పం ఏదో ఉంది. తన్మే మన శివ సంకల్పం వస్తుంది. నీకు తెలియదు అది. దేవుడు అలా కావాలని ఆ కాలమాన పరిస్థితుల్ని అలా మనకి అందుబాటులో ఇస్తాడు, అవకాశం లేకుండా చేస్తాడు. అది మనం అనుకుంటాం మన అచీవ్మెంట్స్ కానీ, మన ఫెయిల్యూర్స్ అని కానీ మన ప్రయత్నం మనం చేస్తూ ఉండాలి. మన ప్రయత్నం, అందుకనే ఎప్పుడైతే మన ప్రయత్నం విఫలమవుతున్నదో అప్పుడైనా మనల్ని మించింది ఏదో ఉందని గ్రహించాలి. దట్ ఈస్ కాల్డ్ సూపర్ న్యాచురల్ పవర్. జయాపజయాలు దైవాధీనాలు. అలాగని మనం అకర్మణ్యులం కాదు కదండి. కర్మ చేస్తూనే ఉండాలి, చేయాలి. ఎప్పుడూ బలవంతుడే జయాన్ని పొందాడండి. బలం ఏం బలం? అది రకరకాల బలాలు ఉంటాయి. బలం గురించి చెప్పుకునేటప్పుడు అది చెప్పుకోవచ్చు. దైవ బలం ఉంటే దుర్బలుడైనా జయిస్తాడు, జయాన్ని సాధిస్తాడు. ఇప్పుడు మీరు ప్రాక్టికల్ ప్రపంచంలో జరిగేవి చూస్తున్నారు. ఈ జయాపజయాలు అనేవి అది దైవాధీనం. అది దైవ బలం ఉంటే ఒక గడ్డి పోత కూడా బ్రహ్మాస్త్రం అవుతుంది. భగవంతుడు అనుగ్రహం లేకపోతే బ్రహ్మాస్త్రం కూడా పనిచేయదు. సుఖ దుఃఖాలకు మనస్సే కారణం, కానీ మరేవీ కావు. మనస్సు అంటే ఏంటండి? మనస్సును మనం మనస్సు అని అనలైజ్ చేసుకుంటాం, కానీ మైండే మనం సున్నితత్వంతో హృదయము, మనస్సు ఇవి చెప్పుకుంటాం. బట్ ఇట్ ఈస్ టూ సైడ్స్ ఆఫ్ ద సేమ్ కాయిన్. మైండ్ వివేకంతో ఆలోచించేది మైండ్, అదొకటి పాజిటివ్. ఇది కొట్టుమిట్టాడేది, మనల్ని సంఘర్షణకు గురి చేసేది మనస్సు అంటాం. ఓకే, బట్ ఏ పాజిటివ్ థింకింగ్ ఆల్వేస్ మేక్ యూ వివేకవంతుడు. అంటే వివేకం అన్నింటిలో ప్రదర్శించలేము, మాయకు లోబడి ఉంటాం. చెప్పాం కదా, ఆ జగన్మాయ ఎప్పుడు ఎలా ప్రవర్తిస్తుందో ఏమీ చెప్పలేము. మన నోరు నుంచి ఏం జారుతుందో తెలియదు, మన చేతి నుంచి ఏం చర్య జరుగుతుందో తెలియదు. అది అందుకనే ఎప్పుడు అమ్మ పాదాలను పట్టుకొని ఉండాలి. సుఖ దుఃఖాలకు మనస్సే కారణం, కానీ మరేవి కాదు. బంధమోక్షాలకు మనస్సే కారణం. మనస్సు శాంతిస్తే మిగిలేదంతా ప్రశాంతియే. భగవతి అనుగ్రహం ఉంటే సాధించలేదంటూ ఏదీ లేదు. అమ్మను నమ్మి విశ్వసించి మీరు పిలిచే పిలుపులో ఉండాలండి. శిశువు ఏడుస్తుంది, రోధిస్తుంది, అమ్మ ఎంత పనిలో ఉన్నా పరిగెత్తుకుంటూ వస్తుంది. అక్కడ స్టవ్ మీద అన్నం వండుతుంటుంది, ఇక్కడ పిల్లోడు ఏడుస్తూ ఉంటాడు. ఆ ఏడుపులో ఉండే ప్రకంపనకి, ఆ వైబ్రేషన్కి, ఆ ఇంటెన్సిటీకి పరిగెత్తుకుని వస్తుంది. నాకు పిల్లోడికి ఏమైపోయిందో. నీకు అమ్మను అలా పిలవగలిగే ఆర్ద్రత ఉండాలి. అమ్మ అని నువ్వు పిలవడంలో ఆ తల్లి ఏ నాన్న అనేంత స్థితికి మనం ఎదగాలి. అమ్మాని అందరు అంటారు, అమ్మవారండి, అమ్మవారి గుడికి వెళ్ళొచ్చేస్తామండి. అమ్మవారి దగ్గర ఏం చేశారండి? అమ్మలో లయించుకోవాలి. ఆమె సౌందర్యరారి, ఆపాద మస్తకం ఆ తల్లిని దర్శిస్తే చేష్టలు ఉడిగిపోతాం, కోరికలు ఏడు ఉండవండి. ఎందుకంటే అన్నీ అమ్మలో పొద్దు ఇలాంటి అమ్మ దగ్గరే ఉంటాయి. ఆమెకు మనకు కావాల్సింది ఆమె ఇస్తుంది. కానీ మనం మానవ మాత్రం కాబట్టి లౌకికంగా నాకు అది కావాలి, ఇది కావాలని కోరుకుంటుంటాం. ఓకే, దానికి కూడా ఆ అమ్మదయ్యే కావాలి. భగవతి అనుగ్రహం ఉంటే సాధించలేదంటూ ఏదీ ఉండదు. మరణం అనేది ఏ విధంగానైనా అనివార్యమైందే. దేహం అయినాక, దేహాదులు వచ్చాక మరణం అనేది అనివార్యం. అయినప్పటికీ అది వచ్చే వరకు తప్పించుకునే ప్రయత్నం చేయాలి. దేని నుంచి తప్పించుకోవాలి? మరణం నుంచా? కాదు. ఈ సంసారం అనే సాగరం అనే లంపటం నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నించాలి. అది మనల్ని మరీ పడేస్తూనే ఉంటుంది ప్రతిసారి, అడుగడుక్కి. దానిలోంచి తప్పించుకొని నేను
మరణం ఆసన్నమయ్యేంతలోపు దైవధ్యానం చేయగలగాలి. పళ్ళు బాగున్నప్పుడు, నాలుక బాగున్నప్పుడు ఆ హరినామస్మరణ చేయాలి. కళ్ళు బాగున్నప్పుడు అలాంటి దివ్యక్షేత్రాలను దర్శించాలి. చెవులు బాగున్నప్పుడు అలాంటి మంచి భాగవత సప్తాహాలు శ్రవణం చేయాలి. అది మంత్రశక్తికి మించినది ఏమీ లేదు. మననాత్ ఇతి త్రాయతే మంత్రంలో ఏందని మంత్రానికి చితకాయలు రాలుతాయా అని అంటారండి. తప్పండి. తద్వారా సాధించలేనిది ఏదీ లేదు. మంత్రం అంటే ఏంటండి? ఇప్పుడు ఈ మోడర్న్ వరల్డ్లో మీకు సోకాళ్ళు కావాలంటే, ఇప్పుడు ఆండ్రాయిడ్ ఉన్న ఈ వరల్డ్లో ప్రతిదానికి కంప్యూటర్లో పాస్వర్డ్ ఆర్ ఫర్ ఎనీథింగ్ పాస్వర్డ్ ఆర్ ఓటీపీ అది చెప్తావు. అది నువ్వు ఆ పాస్వర్డ్ ఉపయోగించండి, నీకు ఏవైనా ట్రాన్సాక్షన్స్ అవుతాయండి? కావు కదా. మంత్రశక్తికి మించినది లేదు, తద్వారా సాధించలేనిది లేదు. అమ్మ అనుగ్రహం ఉంటే ఏదైనా సంభవమే. అందుకని మన పెద్దలు మనకి ఉపనయనమైనాక గాయత్రిని చేసుకోవాలని చెప్పేవారు. గాయత్రిని స్మరించుకోవాలి. రోజు తప్పనిసరి సంధ్యావందనం చేయాలి. అది బేస్. ఆ తర్వాత నీకు ఐచ్ఛికమైన నీకు దైవాలు ఎన్నో ఉన్నాయి. ఇన్ని రకాల దేవీ దేవతల్లో నీకేది ఇష్టమైన రూపమో, ఇష్టమైన దైవము, దానిలో లయమైపోవాలి. అన్ని నదులు సాగరానికి అన్నట్టు కేశవం ప్రతిగచ్చతి, అన్నీ అందులోకే వెళ్తాయి. చూసే వస్తువు, చూసేవాడు, చూడడం అనే మూడు ఆ మాతలి స్వరూపమే. ఇప్పుడు నేను చెప్తున్నాను, మీరు వింటున్నారు. మనకి ఈ వీడియో తయారవుతుంది. ఇదంతా అమ్మ స్వరూపమే. ఆమె దయలేంది ఇది కూడా చెప్పలేము కదండి. మీరు కూడా వినలేరు, చూడలేరు. అహంకారం 7 విధాలుగా ఉంటుంది. అవి 1 శాశ్వతం, 2 క్షణికం, 3 శూన్యం, 4 నిత్యం, 5 అనిత్యం, 6 సకర్తృత్వం, 7 అహంకారం అని. మహాతత్వంలోంచే అహంకారం ఉద్భవిస్తుంది. గుణరహితమైన వస్తువు ఈ సృష్టిలో అసలు ఉండనే ఉండదు. అటువంటి వస్తువు ఇంతకుముందు లేదు, ఇక రాబోయే కాలంలోనూ ఉండదు. పరమాత్మ ఒక్కడే నిర్గుణ స్వరూపుడు. ఇందులో దీని గురించి గుణత్రయ విభాగంలో స్వామి చెప్పారు కృష్ణ భగవానుడు. అది విస్తారంగా చెప్పుకోవచ్చు తర్వాత. కంటికి కనిపించేది నిర్గుణము కాదు. నిర్గుణమైన పరమాత్మ కంటికి కనపడదు. సమస్త ప్రాణికోటిలోని కనిపించే చైతన్యమే ప్రాణశక్తి. ఆ ప్రాణశక్తియే ఆదిశక్తి. అందుకని మనం లలితా శాస్త్రంలో ఏం చెప్పుకుంటామండి? మనం శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీమత్ సింహాసనేశ్వరి చిదగ్నికుండ సంభూత దైవ కార్య సముజ్జత. చిదగ్నికుండ చైతన్యమైన అగ్నిలోంచి ఉద్భవించిన తల్లి. మనలో ఉన్న చైతన్య శక్తి అంతా ఆమెదే. ఆమె చైతన్యం అనే కుండలో ఎలాగైతే ఆవిర్భవించిందో, ఇవన్నీ మన చైతన్యాల సమూహమే ఆ చిదగ్ని. అదే మన ప్రాణశక్తి. ఆ సమ్మేళనమే ఆదిశక్తి. ఆదిశక్తి రమేయాత్మ పరమా పవనాకృతి అనేక కోటి బ్రహ్మాండ జనని దివ్య విగ్రహ. ఆకాశానికి లక్షణం శబ్దం ఒకటి. వాయువుకు శబ్దము స్పర్శము 2 ఉంటాయి. అగ్నికి శబ్దము స్పర్శము రూపం ఉంటుంది. నీటికి శబ్దము స్పర్శ రూపము రసము 4 ఉంటాయి. భూమికి శబ్ద స్పర్శ రూప రస గంధాలు అనే 5 ఉంటాయి. ఇది పాంచభౌతిక తత్వం. ఈ పాంచభౌతిక దేహం, పంచభూతాల్లో ఉన్న మనం ఇది సరిగ్గా గ్రహించాలి. ఇది పాయింట్స్ నేను చెప్పేవి చాలా క్షుణ్ణంగా వినండి. ఇవి మానీయులు వాళ్ళు ఉటంకించినవి భాగవతంలో. ఈ పంచభూతాత్మికమైన ఈ ప్రపంచంలో మనం పంచభూతాల తత్వంతో మనం జీవిస్తున్నాం. ఇందులో ఎక్కడ ఏదైనా పొరపాటైనా కానీ శివోహం. అందుకనే పంచభూతాలని స్మరించుకోవాలి.
ఆ పంచభూత స్వరూపుడైన పరమేశ్వరుడు ఆయన ఎక్కడెక్కడున్నాడు? పంచభూతాల్లో పృథ్వీ ఆపస్తేజో వాయుర ఆకాశాలుగా ఉన్నాడు. అవే క్షేత్రాలు? పృథ్వీ ఏకాంబరేశ్వరుడు, ఆపస్ అంటే అరుణాచలం, ఆపస్ అంటే జలం, తేజో అంటే అరుణాచలం, పృథ్వీ ఆపస్తేజో వాయు శ్రీకాళహస్తీశ్వరుడు, వాయు ఆకాశం, ఆకాశం చిదానందం, ఇక్కడ చిదంబరం. అందుకనే ఆ స్వామి మనలోనే ఉన్నాడు, మనకు సహకరిస్తున్నాడు. మనకు ప్రాణశక్తి అయి మనలో ఉన్న శివుడు మనకి జీవధార అయి ఉన్నాడు. ఆ శివుడు మనలోంచి పక్కకు తొలిగితే శవం ఇది. శివం ఉన్నంత వరకే. అందుకనే ఈ పంచభూతాత్మికమైన ఈ ప్రపంచాన్ని గౌరవించండి. మనం చూడండి, ఎండాకాలం మొన్న ఎండలకి ఎంత ఇదైపోయాము, ఇప్పుడు చల్లగాలికి ఎంత ఇదైపోతున్నాం, ఆహ్లాదంగా ఉంది. వాన చినుకు పడితే ఎంత ఇదిగా ఉంటుంది, భూమి తడిస్తే ఎంత ఇదిగా ఉంటుంది, భూమిలో సస్యం వస్తే ఎంత బాగుంటుంది. ఈ సైకిల్ అంతా ఆయనే నిర్వహించుకుంటున్నాడు. తీర్థయాత్రలకు ఫలం నిష్కల్మత్వంతో ప్రవర్తించడం అంటే నిష్కల్మ స్వరూపులైపోవాలి. అంటే కల్మషం అనేది ఉండకూడదు. అంటే మనలోని పాకుడు వెళ్ళిపోవాలి. లేకపోతే తీర్థయాత్రలపై తీర్థంలో ఉనికితే ఇది ఏది తొలగించుకోకుండా మళ్ళీ అదే స్వరూపంతో వస్తుంది. దెర్ ఇస్ నో పాయింట్. ఏదో వర్క్షాప్కి బండిని తీసుకెళ్ళిపోయేసి మళ్ళీ వాపస్ అదే కండిషన్లో తీసుకొస్తే ఏంటండి? అందుకని ఒక సామెత ఉంది, కాశీకి పోయి గంగలో ఇది కలిపాము అది కలిపాము అని చెప్పేసి వాళ్ళకి నచ్చంది కలుపుతూ ఉంటారు. అది కాదండి, నీకు నచ్చింది నేను వదులుకుంటున్నాను అనే స్థితిని రావాలి. అందుకోసం అది ఇది చేశారు ప్రాక్టీస్కి. అది నువ్వు ఇక్కడే ఉండి చేయొచ్చు. తీర్థయాత్రలకు ఫలం నిష్కల్మత్వంతో ప్రవర్తించడం. తీర్థయాత్రలు చేసి వచ్చి రాగద్వేషాలను వదిలించుకోవాలి బేసిక్గా. ఆ రాగద్వేషాలు పోకనే కదా ఈ నరకంలో ఉంటున్నారు, నరకాన్ని చేసుకుంటున్నారు జీవితాన్ని. లేకుంటే ఎటువంటి ప్రయోజనాలు ఉండవు. తిరుమల వెళ్ళొచ్చానండి, శ్రీశైలం వెళ్ళొచ్చానండి, రామేశ్వరం వెళ్ళొచ్చానండి, అమర్నాథ్ వెళ్ళొచ్చానండి. నేను అలాగే ఉన్నానండి. ముందు రాగద్వేషాలు, రాగము ఉండద్దు, దేనిపైన ద్వేషము ఉండద్దు, వీటికి అతీతంగా ఉండాలి. దీనికి ఓసారి సుందర చైతన్య గారు చెప్పారు, ఇది ఎలా వస్తుంది ఏంటి? ఏదైనా నామాన్ని నువ్వు స్మరణ చేసుకో. నామం చేసేటప్పుడు నామహ అంటాం. నామహ అంటే ఏంటి? నాకు అహంకారం లేదు, మమకారం లేదు. రామాయ నమః అంటే రామ, నాకు అహంకారం లేదు, మమకారం లేదు. ఈ రెండు పట్టాలపైన మనం నిలబెట్టగలమా? మనల్ని మనం ఎంతమంది చేయగలరు? అని ప్రయత్నించాలి. ట్రై అంటే నీ సక్సెస్. సత్వరజస్తమో గుణాలు పరస్పరం విరుద్ధమైనవి అయినా, పత్తి నూనె మంట లాంటివి అయినా, నూనె సాయంతో వత్తి వెలిగి తన ప్రకాశంతో వస్తువులను కనిపించేట్టు చేస్తుంది కదా, అలాగే అది కూడా. మహాత్ముల కోపం తాటాకు మంటలాగా క్షణకాలమే ఉంటుంది. మా గురువుగారు చెప్పారు, సజ్జనుల కోపం నీటి మీద గీత లాంటిదని. హింసకు దారితీసే సత్యమైతే నిజంగా సత్యం కాదు. దయతో కూడినటువంటి అసత్యం చెప్పినా అది అసత్యమూ కాదు, సత్యమే అవుతుంది. కనుక ప్రాణులకు ఏది హితమో అదే సత్యం అవుతుంది. చూసే కన్నేమో చెప్పలేదు, జాగ్రత్తగా వినండి. చూసే కన్నేమో చెప్పలేదు, చెప్పగలిగిన నోరు చూడలేదు. మరి సత్యం అని దేని అంటారండి? నేను చూశాను, నోరు చెప్తుంది, కళ్ళు చెప్పట్లేదు, నేను చూడలేదండి. బాగా మీరు అవలోకించండి. వాట్ ఈస్ ట్రూత్, వాట్ ఈస్ అన్ట్రూత్? ప్రాణరక్షణ తనదైనా ఇతరులదైనా చేయడం కొరకు అసత్యం ఆడితే అది సత్యమే అవుతుందండి. ప్రాణరక్షణ, స్వప్రాణరక్షణ, ఇతరుల ప్రాణరక్షణ. ఎట్లా జరగాల్సి ఉంటే అట్లా జరుగుతుంది అని భావిస్తూ కూర్చోకుండా తన పని, తన ప్రయత్నం తాను చేస్తూనే ఉండాలి.
పవిత్రమైన మనసులో చేసే యజ్ఞమే మానసిక యజ్ఞం. ఇంద్రియాలతో చేసే పనులను విడిచిపెడితే మనసు శుద్ధి అవుతుంది. ఇంద్రియాలతో పనులు చేయకుండా ఉండలేము, కానీ ఇంద్రియాలతో చేసే పనులను విడిచిపెడితే మనసు శుద్ధి అవుతుంది. అంటే చాలామంది ఈ భక్తికి వెళ్తూ ఉన్న వాళ్ళు, రకరకాల స్కూల్స్ ఆఫ్ థాట్స్లో ఉన్న వాళ్ళు ఏం చేస్తుంటారంటే, మామూలుగా మీరు గోర్చిక్కుడు ఏరాలి ఏరుతుంటారు, మెకానికల్గా అవి పిచ్చాపాటి మాట్లాడుకుంటూ ఏరుతుంటారు, లేదా మౌనంగా ఏరుతున్న పని చేసే ప్రతి పనులు రామ రామ రామ, మీకు ఇష్టమైన నామాన్ని జపమైపోతుందండి. అది పని కాదు. వంట కూడా అంతే, తినడం పడుకోవడం కూడా అంతే. అది సౌందర్య లహరిలో ఉన్న శ్లోకానికి మనకి అర్థం ఏర్పడుతుంది. జపోజల్ప శిల్పం సకల ముద్రా విరచన. మనం చేసే ప్రతి చర్య భగవత్ చర్యగా అవుతుంది, భక్తిగానే అవుతుంది, దైవారాధనగానే అవుతుంది. ఈ యజ్ఞం పరిపూర్ణము. సమస్త ప్రాణులలో తనలో సమస్త ప్రాణులను చూడడమే ఆ పరాశక్తి నిదర్శనం. ఇందులో వెస్టర్స్ కూడా దానిలో ఇది చేశాను, లవ్ దై నైబర్ అని చెప్పేసి. కాదు, నీలాగే ఇతర ప్రాణులను చూడు, ఎందుకంటే నీకు ప్రాణం ఉంది. ఇప్పుడు నేను నడుస్తూ పోతుంటానండి, సడన్గా ఒక్కోసారి మనకు తెలియకుండా ఎన్నో అవుతుంటాయి. ఓసారి అలా చీమ పోతూ ఉంటుంది, తక్కువ చూసాం, కాలు వెనక్కి రిట్రీవ్ తీసుకుంటాం. ఎందుకు? అది మనలాంటి ప్రాణి. కసిగా నలిపేస్తామా? అఫ్కోర్స్ నాన్ వెజ్ తినేవాళ్ళు, నేను కూడా ఐఎమ్ నాట్ ఎక్సెప్షన్ ఫర్ దాట్. కానీ అది మనకు తెలిసి మనం చేయకూడదు. తెలియక చేస్తే దాని నుంచి విడిపడాలి. ఓకే, సమస్త ప్రాణుల్లో తనలో సమస్త ప్రాణులను చూడడమే ఆ పరాశక్తి దర్శనం. అందుకే భోజనాలు పెట్టడం అంటారు. ఎందుకంటే ఇప్పుడు ఒకటి ఆకలి తీర్చడం తన ఆకలి తీర్చుకున్నట్టే కదండి. తనకు ఆకలి అంటే ఏంటో తెలుసు. ఆకలిని తీర్స్తే అన్నదాత సుఖీభావ అంటాడు. అంటే అన్నదాత నువ్వు కాదు, ఈ అన్నాన్ని అన్నీ ఇస్తున్న ఆ అమ్మ తల్లి అన్నపూర్ణేశ్వరి, ఆ శివయ్య. ఇకపోతే శ్రీచక్రం మేరు ప్రస్థానంలో ఉంటుంది, మామూలుగా ఉంటుంది. అయితే ఈ మేరు ప్రస్థానంలో ఉన్నదాన్ని మనం, ఈ మేరు అంటే ఏంటి? మేరు పర్వతం అనేది ఎక్కడుంది? ఎక్కడో లేదు మేరు పర్వతం. మీరు పోయి చూడలేరు. చూడాలంటే చూసుకోవచ్చు, నో ఇష్యూ ఫర్ దట్. మనలోనే ఉంది. యూ షుడ్ అండర్స్టాండ్ దట్ వెరీ వెరీ క్రిటికల్లీ. యూ షుడ్ అండర్స్టాండ్ యువర్ బాడీ, మైండ్ అండ్ ఇంటెలెక్ట్. మేరు పర్వతం ఆంతర్యం. మన శరీరంలో ఉండే వెన్నెముకే మేరుదండం, వెన్నుపాము, స్పైనల్ కార్డ్. అదే మేరుదండం, మేరు పర్వతం అదే. దాని మీదే ఉంటుంది అమృత సముద్రం. మెడులా ఆబ్లాంగేటా నుంచి పైకి వెళ్తుంది. దానిలోనే ఉంటుంది మణిద్వీపం, సుధాసారాభివర్షిణి అంటాం. అందుకని లలితము అంబతల్లిది మనం చదివితే, లలితా సహస్రం పారాయణ చేస్తే ప్రతి ఒక్క నామం మంత్రమే, జపమే. అయితే నేను కొన్ని ఈ మధ్య అబ్జర్వ్ చేశాను, కొన్ని ఛానల్స్లో లలితా సహస్రం పారాయణ చేస్తుంటే అవి ఆడియోలు పెడుతున్నారు. కొందరు మరి పొరపాటు అయిందో వాళ్ళది ఏంటో తెలీదు, ఒక లైన్కు లైన్ మిస్ చేసేసి అది అలాగే కంటిన్యూ చేస్తున్నారు. వాళ్ళకి చెప్పడానికి నాకు ఛాన్స్ లేకుండా ట్రై చేశాను నేను ఫోన్ ద్వారా కూడా, మాధ్యమాలకి స్పందించలేదు. సరే, అంటే మనం గుడ్డిగా వింటున్నామా అండి? మెకానికల్గా వింటున్నామా? ప్లీజ్ డోంట్ డూ దట్. ఏదైనా వినేది ఉంటే శ్రద్ధావాన్ లభతే జ్ఞానం అండి. ఆ చెప్పేవాళ్ళు, చేసేవాళ్ళు కూడా, రికార్డ్స్ అప్లోడ్ చేసేవాళ్ళు కూడా శ్రద్ధతో చేయాలి అండి. ఈ దైవీ సంబంధమైన తత్వం మామూలు కావు కదండి. అమ్మవారి అన్ని నామాలు మిస్ అయితే ఎలా ఉంటుంది? నాకు అక్కడ పోగానే టక్కున ఎన్నో, సుమారు ఒక 1-2 ఏళ్ళ నుంచి నేను చాలా ఇదైపోయాను. అక్కడికి రాగానే బ్రేక్ వచ్చినట్టు. అందులో లైన్స్ ఆగిపోవడం వేరు, స్కిప్ చేయడం అది తప్పండి. మీరు వినండి ఈసారి. ఆ లలితా సహస్రం ఎవరు పారాయణ చేశారో మరి నాకు తెలియదు. ఆ ఆడియో ఉంటుంది,
ఛానల్స్లో వస్తుంటాయి, చూసి వాళ్ళకి ఏం లేదు, కరెక్షన్ చేసుకోవడం తప్పు కాదు. టు ఇయర్ ఇస్ హ్యూమన్. కానీ అలా లక్షలాది మంది చూసే దాన్ని ఇది చేయడం, ఓవర్లుక్ చేయడం, ఓవర్ హియర్ చేయడం అంటే ఏంటండి? చేయం కదా. నేను చిన్నవాడిని, మహనీయులు ఉన్నారు ఆ ఛానల్స్లో ప్రసంగించేవాళ్ళు, చూసేవాళ్ళు. మళ్ళీ చూడలేదా? అది కూడా ఓవర్ హియరింగ్, ఓవర్ లుకింగా? వద్దు. నేను తప్పు పట్టట్లేదండి, మనం తప్పులు దొరకకుండా చేయాలని అంతే. తప్పులుంటే సర్దిద్దుకోవడంలో మంచిదే కదా. ఒకరిని వేలు చూపించద్దు, నేను అది చేయట్లేదు. నాకెందుకు ఆ స్పందన అది తట్టుకోలేక వినండి. శాంకరి, శ్రీకరి, సాధ్వి, శరత్ చంద్ర నిబాన్న ఇది స్కిప్ అయిపోయింది. మనం వింటున్న లలితా శాస్త్రం. ఇప్పుడు మనం మేరు ప్రస్తారం గురించి వచ్చాక మన శరీరంలో ఉండే వెన్నెముకే మేరుదండం. మేరు పర్వతం అదే, దాని మీదే ఉంటుంది అమృత సముద్రం, దానిలోనే ఉంటుంది మణిద్వీపం, మణిద్వీపేశ్వరి లలితమ్మ, అదే మన పూర్వే కపా. సాధకుడు మూలాధారం నుంచే కుండలిని శక్తిని అంటే ప్రాణశక్తిని మేరుపర్వతంపై అమృత సముద్రం మధ్య భాగమందుండే ఆ ద్వీపంలో నివసించే ఆ పరాశక్తిని దర్శించి చూడాలి. అప్పుడే మనం లలితాశాస్త్రంలో చెప్తున్నారు, సుధా సారాభివర్షిని, అమృతం స్రవిస్తూ ఉంటుందండి. యూ విల్ ఫీల్ దట్ ఇఫ్ యూ రియల్లీ గెట్ దట్ కుండలిని శక్తి జాగృతమైతే మనం ఆ అద్భుతాన్ని అనుభవం, అది చెప్పలేము, కేవలం అనుభవించగలం ఎవరికి వారే. మేరు పర్వతంపై ఉన్న అమృత సముద్రం మధ్య భాగమందుండే ఆ ద్వీపంలో నివసించే ఆ పరాశక్తిని చూడాలి. కుండలినిపై ఉన్న సహస్రారం అనే పద్మంలోకి వెళ్ళగానే మనం నీళ్లలోంచి బయటికి వచ్చినప్పుడు ఎట్లా ఉంటుందో ఆ తుల్యం, వానచినుకులు మన మీద పడుతుంటే తొలకరి ఎలా ఉంటుందో మనకి అట్లా అనిపిస్తుంది లోపల. ఆ స్థితిని పొందడమే నిజమైన దైవీ యజ్ఞం. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమ. శ్రీమాత భక్తులందరికీ నా విన్నపం ఏంటంటే, దయచేసి ఏ పారాయణ చేసినా, శ్రవణం చేసినప్పుడు చక్కగా శ్రద్ధగా వినండి. పారాయణం చేసినప్పుడు శ్రద్ధగా చేయండి, పర్వాలేదు, స్పీడ్ అవసరం లేదు, మెల్లిగా నిదానంగా చూసుకుంటూ కూడా చదవండి. ఏదో నాకు అనర్గళంగా చేస్తాను. ఎంతోమంది భక్త శిఖోహనులు వాళ్ళందరికీ పాదాబంధనం చేస్తుంటాను. నేను శంకర మఠంలో చూస్తుంటాను, సహస్రం పారాయణం చేస్తూ అమ్మతల్లిని ప్రదక్షిణలు చేస్తారండి. నిజంగా అక్కడే ఆ ఆరా డెవలప్ అయిపోయి అన్ని అమ్మతల్లిలోకి వెళ్ళిపోతుంది. మళ్ళీ అదే మనకి ప్రసాదంలాగా వస్తూ ఉంటుంది. ఆ దివ్య తేజస్సు మనల్ని అందరినీ చల్లగా చూస్తూ ఉంటుంది. ఆ అమ్మతల్లి భక్తులందరికీ వందనం, అభివందనం. అమ్మతల్లి భక్తులు ఎవరైనా కానీ చిన్న పెద్ద అని తేడా లేదు, అది అనంతం. ఆమె ఒళ్ళో కూర్చోవడమే ఒక గొప్ప అదృష్టం. ఎందుకంటే జంతునాం నరజన్మ దుర్లభం. ఈ ప్రపంచం అనే దీనిలో కొట్టుకుపోవడం కంటే లిప్తపాటు అమ్మ ఒళ్ళో ఉండడం చాలు. ఈ జన్మకి ఇది చాలు. ధన్యం.